మొన్న శనివారం రోజు ఒక ఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చనిపోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. ఒకసారి వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగిందో. హలో నాన్న, నీ పేరేంటి? సోషిత్ కుమార్. చనిపోయిన వాళ్ళకు మీరు ఇద్దరు ఏమవుతారు? కొడుకులం ఇద్దరు కదా. ఇంకా అక్క చెల్లెలు ఎవరు లేదు, మేమిద్దరని. అసలు ఎట్లా జరిగింది ఇది? శనివారం రోజు ఏమైంది అసలు? ఎందుకు చనిపోవాల్సిన అవసరం వచ్చింది? బ్యాంక్ వాళ్ళు ఇంటికి రావడం అయితే జరిగింది. లోన్ కట్టలేదు, ఈఎంఐ కట్టాలని బాగా ప్రెజర్ చేసారు. గడ్డి వర్రి అందరి ముంగట ఇక్కడికే ఇంటికి వచ్చింది సీదా. గడ్డి వర్రి అంతా అందరు తెలిసేటట్టు చేసారు. ఇక అది తట్టుకోలేక ఈ మమ్మీ డాడీ అట్లా చేసుకున్నారు. ఇంత దాదాపు ఎంత వేసారు అప్పు ఈఎంఐలో? ఐడియా లేదు నాకు. ఐడియా లేదు. ఎందుకు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేనికి అప్పు చేశారు? అది ఇల్లు కట్టారా లేకపోతే? ఇల్లు ఏం లేదు, అలా బిజినెస్ కోసం, షాప్ కోసమే చేసిన. ఏం చేస్తుండే మీ అమ్మ నాన్న? ఏం పని చేస్తుండే? డాడీ ఫోన్ షాప్ ఉండే, మమ్మీ హౌస్ వైఫ్. మీరేం చదువుకుంటున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. తమ్ముడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే. అంటే లాస్ట్ ఏమన్నా ఇప్పుడు ఏం మాట్లాడారు అసలు చనిపోయే ముందు కావచ్చు? ఎక్కడున్నారు అసలు చనిపోయే రోజు? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అంతా నార్మల్ గానే మాట్లాడారు, నార్మల్ గానే ఉండే. మొత్తం ఇక్కడ డౌట్ వచ్చినట్టు అట్లా డౌట్ ఏం అనిపించలేదు. అంతా నార్మల్ గానే మాట్లాడటం ఉండే. సరే ఫంక్షన్ వెళ్ళి వచ్చే లోపే. ఏం ఫంక్షన్ ఉండే ఆ రోజు? మా రిలేటివ్స్ ఉంది ఫంక్షన్. ఇక సరే అని వెళ్ళి ఫంక్షన్ ఎక్కడ? మలక్పేటలో. అందరు పోయారా? కుటుంబ సభ్యులు అందరు పోయారా? లే, నేను మా తమ్ముడు అమ్మమ్మ పోయినాం. మమ్మీ డాడీ అన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే. మళ్ళీ వాళ్ళు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు ఇట్లా అయితే ఫస్ట్ మమ్మల్ని పోమన్నారు. వాళ్ళిద్దరు బండి మీద వస్తాము అన్నారు. సరే అని మేము వెళ్ళాము. ఇక మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేలోపే సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు కూడా. అంటే ఇద్దరు కూడా వాళ్ళు అనుకునే ప్లాన్ చేసుకుని చేశారు కదా? తెలియదు, అదైతే నాకు తెలియదు. ఈ అవమానాలు తట్టుకోలేక. ఇదైతే తెలుసు, వాళ్ళు వచ్చి ప్రెజర్ చేసే వరకు ఇంటికన్నా అదే అలా చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి మరి మీ అమ్మ నాన్న చనిపోయిన విషయం తెలుసా? వాళ్ళకి ఎవరికైతే ఇంటికి వచ్చి పరువు తీసారో వాళ్ళకి తెలుసా మరి? ఒక ఆయన అయితే మొన్న వచ్చిండే. అయితే అదే ఆయనకి తెలియదు. అయితే ఇంటికి వచ్చి ఏమైనా ఇట్లా ఉండే అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన పోలీస్ స్టేషన్లో పట్టించినాం ఆయన్ని. ఆయన వల్ల మీ వల్ల ఇట్లా అయింది అని చెప్పి రిమైండ్కి తీసుకున్నారా పోలీసులు? తీసుకున్నారు. ఓకే. మాట్లాడతాడా తమ్ముడు? మీరు ప్రభుత్వానికి ఏం కావాలని అడుగుతారు? మీకు ఎట్లాంటి సాయం కావాలని అడుగుతారు? ఇప్పుడు మా స్టడీస్ గురించి అయితే ఏమన్నా హెల్ప్ ఇవ్వాలని గవర్నమెంట్ నుంచి అయితే కోరుతున్నాం మేమైతే. నువ్వేం చెప్తావు? ఇంటికి వచ్చి మరీ అంతం చేసేదని ఇంటికి వచ్చి చాలా చేసిందట మేడం. ఆ పిల్లలకు అదే ఉంది. నా బిడ్డ కూడా నాకు చెప్పింది. ఇందాక మీ ఇంటికి వెళ్ళామండి, అక్కడ ఓనర్ ఆమె అసలు తిట్టి కూడా పంపించేసింది. అక్కడ వాళ్ళకు కూడా కొంత పరువు అయినట్టుగా ఆమె కూడా అసలు తిట్టి పంపించేసింది మాట్లాడని చెప్పి. మీ ఇంటికి వెళ్ళి వచ్చి అక్కడ చేసుకున్నాను. అది నేను కిరాయికుంటున్నా మేడం. వీళ్ళు వచ్చి నా బిడ్డ వచ్చి 4 రోజులు అయింది. ఎందుకు వచ్చిన బిడ్డ అంటే అమ్మ బ్యాంకు వాళ్ళు వచ్చి ఇట్లా పడిపోయిండ్రు, మమ్మల్ని ఉండకుండా బ్యాంకులో పోయానికి మేము 4 రోజులు ఉండిపోతామని చెప్పింది. 4 రోజులు అయినా కూడా కడతామన్నారా కట్టమన్నారా కూడా తెలియదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చి పరువు తీసారో అప్పుడు మీ ఇంటికి వచ్చి 4 రోజులు ఉంటామని వచ్చిర్రు. అందుకే బ్యాంకుల కోసమే వచ్చిర్రు వాళ్ళు, లేకపోతే మా ఇంట్లో ఉండరు. ఒక్క పూట కూడా ఉంచి ఉండరు. వాళ్ళు వచ్చి తిట్టిపోయి రమ్మనే చెప్పింది నా కూతురు. అయితే మా అల్లుడు కూడా అన్నాడు, ఆయన అమ్మ ఇట్లా సంగతి కొన్ని రోజులు ఉంటాం, నేను వాళ్ళు వెళ్ళని అడిగినా కడతా అని. ఏది ఒక్కటి సంగతి నాకు తెలియదు, మాకు చెప్పలేదు ఏం చెప్పలేదు. కానీ వాళ్ళైతే అనాథలయ్యారు. ఆ బ్యాంకు ఆ కాడ ఏ కాడు ఉంటుందో నాకు తెలియదు. ఆ కాడ బ్యాంక్ నా పిల్లలు ఆగమైనరు. అయినంత వరకు వాళ్ళకి ఏమైనా సాయం చేయండి. వాళ్ళ చదువులు చదివిస్తే చాలు. ఏ కష్టమో చేసి మేము వాళ్ళ చదువులు ఉన్నాయి, చదువులు చదివించిన చాలు. కావాలి ఇదైతే కావాలి, పిల్లలకి ఏ సాయం అన్నా చెయ్యాలా. అదే మేము కోరుకునేది, అది ఎట్లా నన్ను పెట్టి ఏ సాయం అన్నా చేయించండి. ఇద్దరు అనాథలు అయ్యిండ్రు. ఏ బ్యాంక్ వాళ్ళు వచ్చి చనిపోయిన రోజు మీరు ఎటైనా ఫంక్షన్ వెళ్ళారా? లేము. మా ఆడబిడ్డ కొడుకుది డిన్నర్ ఉండే, ఆ డిన్నర్కి వెళ్ళినాం. ఈయన కూడా రాను అంటే ఆయన పంపించారు.
బస్సులో అమ్మమ్మతో బండి మీద అంత దూరం వద్దు నాన్న అన్నారు ఇద్దరు. పోనానా అని చెప్పి పంపించారు. డిసైడ్ అయిపోయారు ఈ అవమానాలు తట్టుకోలేక తట్టుకోలేక అని వాళ్ళు ఈ మనం వద్దు అయినా మనం తట్టుకోడు అల్లుడు కొంత మాట పాడు ఈ బాధ బాధించలేము అని ఉండలేక ఆడికి వచ్చి ఆడ చేసుకురు వాళ్ళ పని వాళ్ళ కోసమే. ఈ బాధ భరించలేకనే వాళ్ళు చేసుకుని వేరేది ఏది లేదు. వాళ్ళు భార్య భర్తలు పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఉంటారు. ఏడొక్క పూట ఉంటారు రారు. మీ బిడ్డ ఏమైనా పని చేస్తుండేనా? ఇంట్లోనే ఉంటదమ్మా మా బిడ్డ ఇంట్లోనే ఉంటది, ఎక్కడ పోదు, ఇంట్లోనే ఉంటది, ఇంటి పని చేసుకుంటా. మీరేమవుతారు చనిపోయిన ఆమెకి? మీరేమవుతారు? నేను పెద్దమ్మని అవుతాను మేడం. పెద్దమ్మ అవుతాను. మా చెల్లెలు పెద్ద కూతురు పిల్లలు వాళ్ళిద్దరు బాగానే ఉండేవాళ్ళు. వాళ్ళు క్రెడిట్ కార్డు వల్ల ఏం లోన్ తీసుకున్నారో తెలియదు, ఎక్కడ లోన్లు తీసుకున్నారో తెలియదు. మాకేమి చెప్పలేదు. అవి ఒత్తిడయ్యి ఇంటికి వచ్చారంట. ఇంటికి వచ్చి అరిచారు బాగా, పరువు తీసినాయి. ఎందుకంటే ఇది ఊరు కదా, పల్లెటూరు కదా మేడం. ఆ పరువు తట్టుకోలేక 4 రోజులు దాచుకుంటామని అక్కడికి వెళ్ళారు వాళ్ళు. అక్కడ కూడా ఆయనకి మా కూతురికి ఇంకా ఉండడానికి ఇష్టం లేకుండే కదా, తట్టుకోలేక ఇంకా మనం అక్కడ పోయినా ఆ పరువు మనకు ఇదైపోతున్నాము, ఇక్కడున్నా మనకేమి ఇది లేదన్నట్టు వాళ్ళు ఇక్కడికి వస్తే బాగుండదని అక్కడే సూసైడ్ చేసుకున్నారు. చనిపోయిన వాళ్ళ ఇల్లు, ఇదే ఇల్లు. అక్కడ ఫంక్షన్ కానీ వచ్చారు. అక్కడ వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో ఏం చేసిందో ఇంకా మనం బ్రతికి ప్రయోజనం లేదనుకున్నారు. పిల్లల్ని మాత్రం ఆగం చేసి వెళ్ళిపోయారు మేడం. పిల్లలకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి మాకేమన్నా సాయం కావాలి, అది చేస్తే చాలా పుణ్యం. చిన్న పిల్లలు వాళ్ళకు ఎవరూ లేరు, వాళ్ళు అనాథలు. ఇప్పుడు అమ్మమ్మ ముసలామె చూశారు కదా, వాళ్ళ నాన్నమ్మ ఒకటి, ఆమె కూడా ముసలామె. ఇప్పుడు ఆమె హాస్పిటల్ ఉంది, బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్లో పడి ఉంది. ఎవరు హెల్ప్ చేస్తారు? గవర్నమెంట్ కొంచెం ఏమన్నా ఆ పిల్లలకి హెల్ప్ చేస్తే ఆ పిల్లలు బతుకుతారు, లేకపోతే ఆ పిల్లలు రోడ్డు మీద పడి ఉంటారు. అంతే మేము కోరుకునేది. ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలా, అది హెల్ప్ చెయ్యాలి మాకు గవర్నమెంట్, అంతవరకే కోరుకుంటున్నాం. రిమైండ్కి పంపించారా పోలీస్ స్టేషన్ కి? ఎవరైతే అది మాకు కన్ఫర్మ్ తెలియదు మేడం. ఇంటి మీదకి వచ్చాడు, మరి అక్కడ ఏం మాట్లాడమేమో. ఇంకా మాకు నిన్నంతా ఇక్కడే అయింది కదా, మాకు మశానం పని అయింది. ఇంకా అక్కడ ఎవరు వెళ్ళలేదు, ఇంకా అక్కడ వరకు ఎవరు వెళ్ళి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోలేదు. వాళ్ళు వదిలిపెట్టారా, రిమైండ్ పంపించారా, మాకు ఇంకేం తెలియదు. అంతవరకే తెలుసు మాకు. ఇంకా ఎవరు ఇంకేం మాట్లాడలేదు. ఈ కార్యక్రమం మొత్తం అయిపోయినాక మాట్లాడతారు, అందరు కూర్చొని మాట్లాడి అది ఏం చర్యనో తీసుకుంటారు. ఇంకంతే. మీరు ఎక్కడ చదువుతున్నారు? ఎక్కడ మీ స్టడీ? తమ్ముడు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉండదు? ఎవరితో అయినా ఇట్లా? మాతోనైతే మంచి ఉండదు. మా ఇల్లు, మా పెద్దమ్మలు, మా అమ్మ కలిసి ముగ్గురు అక్క చెల్లెలు పిల్లలు ఒక తల్లి పిల్లలాగా ఉండదు. మా ఇల్లాలు ఇప్పుడు మా పెద్ద అక్క ఆమె, మా పెద్ద బావ ఇప్పుడు చనిపోయారు. వాళ్ళనైతే రిటర్న్ తీసుకురాలేము. కమ్స్కమ్ పిల్లలకు స్టడీస్ కానీ మా హెల్ప్ చేస్తే చాలా మంచిది. ప్లీజ్ అదొక్క హెల్ప్ చేయండి. వాళ్ళ అమ్మమ్మ తప్ప, వాళ్ళ నాయనమ్మ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ అమ్మమ్మ పానం లాగానే ఉంటుంది, హెల్త్ బాగుండదు ఆమెకి. నాన్నమ్మ కూడా అట్లనే ఉన్నది. కమ్స్కమ్ వాళ్ళిద్దరు పిల్లలకి అమ్మ లేదు, డాడీ లేడు కాబట్టి నానమ్మ అందరూ ఇక్కడే ఉంటారా? ఆమెకు బీపీ షుగర్ ఎక్కువైపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేసినాం. కొడుకు కోడలు చనిపోయేసరికి ఆ పిల్లల ముఖం చూసి అదొక్క హెల్ప్ చేయండి మేడం. చాలా. సొంత ఇల్లేనా? ఇది సొంత ఇల్లా లేకపోతే సొంతం ఇల్లే? ఈ సొంతం ఇల్లు. వాళ్ళ బ్యాంకు లోన్ కోసము, ఆ క్రెడిట్ కార్డుల కోసము ఇంటికి వచ్చి పరువు తీసిరని ఆ పని చేసిరు వాళ్ళు. కానీ మిగతా ఒత్తడం అయితే ఏం లేదు. వాళ్ళ భార్య భర్తలు నిజంగా ప్రేమగా మంచిగా ఉంటారు. పిల్లల్ని కూడా కింద ఇది కాకుండా పెంచుకురాలు. ఇప్పుడు ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులు లేకుండా చేసింది ఆ బ్యాంకు లోను, క్రెడిట్ కార్డులు. కమ్స్కమ్ వాళ్ళ చాలా మంది కుటుంబాలు ఇదైపోయినాయి. ఏ సమస్య లేరన్నా. అంత భార్య భర్తలు అయితే నిజంగా చెప్తున్నాగా, వాళ్ళ సొంతం చిన్నమ్మ బిడ్డనే నేను, బయట ఆమె నవ్వల్ని కాదు, ఇంటి పక్క దాన్ని కూడా కాదు. భార్య భర్తలు అయితే మంచిగా ఉండే. ఏం తెలియదు మేడం మాకు, పిల్లలకు తెలియదు, భార్యకు ఏం తెలుసో మాకు తెలియదు. భార్య భర్తలకు ఇద్దరికి తెలుసు, పిల్లలకు కూడా ఏం తెలియదు. ఏ లోన్లు ఉన్నాయి, ఇంకా బయట ఏం అప్పు ఉంది వాళ్ళకి, ఆ క్రెడిట్ కార్డుల మీద కూడా ఏముందో తెలియదు. ఆ చనిపోయి మేము ఇంటి ముంగట వేసుకున్నాం, ఎందుకు చేసిరో కూడా తెలియదు. బిజినెస్లు లాస్ అయినాయి అనేసి చేసింది మేడం. అంతే దాని మీకు ఇక మాకేం తెలియదు మేడం. అది చనిపోయిన రోజు కూడా ఇంటికాడ మేము శవాలైనా వేసుకుంటే వాళ్ళకి తెలియదు క్రెడిట్ కార్డు వాళ్ళకి చనిపోయారు వాళ్ళని. ఇంటి ముందుకు వస్తే మా అన్నయ్య పట్టేసుకుండు ఆయనని, పోలీస్ స్టేషన్ వచ్చిర్రు. కానీ చనిపోయిన వాళ్ళకి తెలియదేమో, మరి వచ్చి పలానా సురేష్ ఎవరు అని ఫోన్లో తన ఫోటో పెట్టుకొని ఎంక్వైరీ చేసింది ఇక్కడ కీసర్లా. అయితే డైరెక్ట్ వచ్చి మా అన్న అక్కడి నుంచి మా అన్ననే పట్టుకొని ఈ సురేష్ ఎవరు ఎక్కడ ఉంటాడు అంటే ఆ అన్న తీసుకొచ్చి మాకు చెప్తే పోలీస్ కంప్లైంట్ చేసి ఆయనని పోలీసులో ఇచ్చేసినాం. ఇచ్చేసినాం మేడం. పిల్లలకైతే కమ్స్కమ్ చదువు విషయంలో హెల్ప్ చేయండి ప్లీజ్. అందరికీ చెప్తున్నా, మా అక్క పిల్లలకు ఒక్కరికి
ఆ ఇద్దరు పిల్లలకి ఏది హెల్ప్ చేయకున్నా సరే, జాగాలని ఇల్లులని మాకేం అవసరం లేదు, కమిషన్ చదువు కోసం అన్నా చేయండి ప్లీజ్. గవర్నమెంట్కి ఇది ఒక్కటే కోరుతున్నాం. వాళ్ళు ఉన్నోళ్ళు కాదు, వెనక ముందు ఏం లేదు, నాయనమ్మ తప్ప అమ్మమ్మ తప్ప ఎవ్వరు లేరు, వాళ్ళకి బాబాయిలు చిన్నమ్మలు ఎవ్వలేరు. ప్లీజ్ మీకు దండం పెడుతున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పాలిటిక్స్ వాళ్ళకు కమిషన్ వాళ్ళ చదువులకని హెల్ప్ చేయండి ప్లీజ్, మీకు దండం పెడతాం. సో ఇది పరిస్థితి. క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదని చెప్పి వాళ్ళు ఇంటి మీదకి వచ్చి కూడా దౌర్జన్యం చేసి వేధించిన కారణంగా ఇది అసలే ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా పల్లెటూరు అయినందువల్ల గల్లీ వాళ్ళ ముందు తలెత్తుకోని పరిస్థితి వాళ్ళు నెలకొన్నారు. అందుకు సో పరువు పోయిందన్న కారణంగా కూడా వాళ్ళు తల్లిగారింటికి వెళ్ళి ఒక ఫంక్షన్ ఉందని చెప్పి పిల్లల్ని కూడా చుట్టాలతో పంపించి వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. సో విన్నారు కదా, అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళకి ఆస్తులు అట్లాంటివి ఏమీ కూడా అవసరం లేదు, వాళ్ళ చదువుకి హెల్ప్ చేయమని కూడా కోరుతున్నారు వాళ్ళు. అమ్మ మీరు ఇంటి పక్క వాళ్ళ అమ్మ ఇక్కడ? ఇంటి పక్కలమే. అసలు వాళ్ళ గురించి మీకేం తెలుసు చనిపోయిన వాళ్ళిద్దరి గురించి? వాళ్ళు మంచిగా వాళ్ళు టెంట్ వేసి దాకా నాకు తెలియదు, గీడే టెంట్ వేస్తురని అడిగిన. అంటే శవాలు ఎక్కడ శవాలు ఎవరు తెచ్చి రోడ్డు మీద వేస్తురని అడిగిన. అంటే ఇంటి వాళ్ళు అంటే అప్పుడు షాక్ తిన్నా నేను. శనివారం నుంచి అంటే శనివారం రాత్రి దాకా కూడా నేను డోర్ తీయలేను, 2 గంటలకే పెట్టుకున్నా. అట్లా భయపడ్డా నేను. ఎట్లా చచ్చిపోయారు అని అడుగు కూడా అడగలేను. అట్లా టెన్షన్ అయింది నాకు. మంచిగా ఉన్న వాళ్ళు చచ్చిపోయారంటే టెన్షన్ కదా. ఎట్లుంటుండేనమ్మా వాళ్ళ కుటుంబం? మంచిగానే ఉండేది, ఎవరి దగ్గర పోకపోదురు. వాళ్ళు ఏం తింటారో ఏం పందరు కానీ బయటకు వెళ్ళిపోదురు. పిల్లలు తల్లి ఆ పిల్లలు బయటకు దోస్తులు అవుతారు కానీ ఎవరి దగ్గర పోకపోదురు. వాళ్ళు పోకపోదురు ఎవరి దగ్గర పోకపోదురు. మీకు వాళ్ళు ఎట్లా చనిపోయారని తెలుసు? మీకేం తెలుసు? మాకేం తెలియదు. అడిగినా ఎందుకు వేస్తారు టెంట్ అని అడిగితే శవాలు అంటే ఎక్కడ శవాలు ఎడ తెచ్చి గీడరు నడి రోడ్లు వేస్తారా అంటే కాదమ్మా ఇంటి వాళ్ళు అంటే అప్పుడు షాక్ తిన్నా నేను. నిన్నటి దాకా కూడా కోలుకోలే, నాకు అట్లా సలి పెట్టింది. ఇట్లా ఉంటుంది. అప్పు ఉందని అప్పు కోసం చనిపోయారని చెప్తున్నారు. నాడు బ్యాంక్ వాళ్ళు వచ్చిర్రు, ఈడ ఫోన్ నంబర్ అంటే నాకు తెలియదు అన్నది ఆమె. ఏమైందో 2-3 వచ్చిర్రు. ఇంకా వాళ్ళకేం వచ్చింది ఆ లోన్ బెదిరించి బాగానే అన్నారు. నేను లేదంటే లేదన్నది. లొల్లి బాగానే పెట్టారు బ్యాంక్ వాళ్ళు 2-3 వచ్చి గల్లీలంతా కూడా పరువు తీసి గేట్ ముందట మేము బయటకు వెళ్ళలే చూలేనా. వచ్చినట్టు కూడా మీకు తెలియదా? మాకు బ్యాంక్ వాళ్ళు నేను తెల్లారు అడిగిన ఏం బాగా ఎవరంటే బ్యాంక్ వాళ్ళు లాంటి లోన్ అంటే అవు నా బిడ్డని ఎక్కువ పరువు తీసి ఆమె కూడా బాధపడుతుందని అడగలే. ఎక్కువ ఎవరిని బాధ పెట్టొద్దని ఏం అడగలే. ఆ పొల్ల అయితే ఎవరి దగ్గర కూడా ఉన్నది ఏం తెలియదు, తిన్నది పనేది కూడా తెలియదు. పోరలు కూడా స్కూల్ పోతారు, కాలేజీ పోతారు, వస్తారు, వాళ్ళ పని వాళ్ళకే. అన్న మీరు చనిపోయిన వాళ్ళిద్దరికి ఏమవుతారు? మా వదినే మా అన్న అవుతారు. అన్న వదిన అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ అల్లుడు, బిడ్డ అల్లుడు. నేను వాళ్ళ. మీరు ఎక్కడ ఉంటారు? నేను మలక్పేటలో ఉంటాను. ఈ అంతా కూడా ఎప్పుడు జరిగింది అసలు? వీళ్ళు చనిపోయిందంతా కూడా మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న మార్నింగ్ తెలిసి, మొన్న సాటర్డే మార్నింగ్ తెలిసింది. 7:30కి 8 o'clock అలా కాల్ చేశారు. వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి కాల్ చేశాడు, ఇట్లా మంచం మీద పడతారు లేస్తలేరు ఇద్దరు అంటే. మేము వచ్చేవారికి అక్కడ ఆల్రెడీ గట్కేశ్వర దగ్గరికి తీసుకొచ్చారు హాస్పిటల్కి. తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ డెడ్ అయిపోయారు వాళ్ళు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు. వాళ్ళు అక్కడ గాంధీకి మార్చరికి పంపించారు, పోస్ట్ మార్టంకి పంపించారు. మరి ఇట్లా అప్పులు ఉన్నాయి వాళ్ళకు అని ఎప్పుడైనా మీతో ఏమన్నా చెప్పుకోవడం జరిగిందా? ఇట్లా నార్మల్ గా చుట్టాలను మాట్లాడుకుంటారు కదా, ఇట్లా అప్పులు ఉన్నాయి అని. నార్మల్ ఇట్లా అనుకుంటుండే కానీ అంత ఏం చెప్పలేదు. ఇట్లా అనుకుంటుండే కానీ మరి ఇంత అరెస్ట్ చేస్తున్నాను అయితే అని చెప్పలేదు ఎప్పుడు. కానీ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు క్రెడిట్ కార్డు ఎంత లోన్ అరెస్ట్ చేస్తారని తెలియదు. వాళ్ళు మన ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారంట, చాలా వల్గర్గా మాట్లాడారంట కూడా. ఎప్పుడైతే అట్లా అరెస్ట్ మీ చేశారో అప్పుల గురించి అట్లా పరువు ఎప్పుడైతే తీసారో అప్పుడే ఇది చేసుకోవడం జరిగింది కదా. అంటే అంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇంటికి? అంతకుముందు ఎప్పుడు వచ్చారో తెలియదు. వాళ్ళేమో బయట పెట్టలేదు. అంతకుముందు కాల్స్ ఏమైనా వచ్చిండొచ్చు, వాళ్ళు చేసిండొచ్చు వాళ్ళు, అంతేగాని ఇప్పుడైతే బయట పడేది చేసేవారికి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఎంత ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా అదే మేడం ఆ 2 పిల్లల గురించి కూడా ఆలోచించలేదు వాళ్ళు. అంత అరెస్ట్ చేశారంటే ఎంత పిల్లల గురించి అయితే కనీసం ఆలోచిస్తారు కదా. వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచించలేదు అంటే వాళ్ళ కుటుంబం అసలు వాళ్ళు ఏం పని చేసుకుంటుండే? చాలా అనునయంగా ఉంటుండే, వాళ్ళంతా ప్రేమతో ఉంటుండే ఇద్దరు, అన్న వద్ద గారు ఇద్దరు కలిసి. వాళ్ళు ఎట్లా డిసైడ్ అయ్యారో తెలియదు, ఎట్లా చేశారు. పిల్లల మాత్రం ఆగం చేశారు పిల్లల్ని. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళకి ఏం న్యాయం చేయాలని మీరు మీ తరఫు నుంచి ఏమని కోరుతున్నాం మేము చేపియాలని. మీరేం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఏంది, ఇప్పుడు మా అన్న వదిన అయితే లేరు. ఇప్పుడు పిల్లలకు సాయం ఏమని చేయాలని నా వినతి.
మీరు ప్రజావానికి అంటే ఇంతకుముందు ప్రజావాణి సీఎం గారు పెట్టినప్పుడు ఏమైనా ఇట్లానే సమస్యల గురించి ఎప్పుడైనా ఏమైనా వెళ్ళడం జరిగిందా? నేను ఏం వెళ్ళలేదు మేడం, నాకు ఫస్ట్ టైం సమస్య లేదు, ఏం లేవు. రాలేదు. ఉమ్. ఇప్పుడు వీళ్ళకు వీళ్ళు క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఎవరైతే వచ్చిండ్రో ఇంటికి అట్లా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినట్టు తెలుసా మీకు ఏమన్నా? తెలియదు మేడం, ఓన్లీ ఎప్పుడు జరిగింది? కాల్స్ వచ్చినట్టు తెలిసినేమో కానీ ఇంటికి వచ్చారని తెలియదు. ఇదే మాకేం మొట్టమొదటిసారి చెప్పలేదు, వాళ్ళు మా అన్న కానీ మా వదిన గారు ఏం చెప్పలేరు. ఉమ్. మొన్న రీసెంట్లీ వచ్చే వారికి ఇట్లా చాలా అరెస్ట్ చేసి వల్గర్గా మాట్లాడే వరకు వాళ్ళు చేశారు అట్లా. సోషల్ మీడియాలో కూడా ఏమో వీడియోలు తీసి పెట్టండి అన్నట్టు కూడా చెప్తున్నారు వాళ్ళు. ఏం లేదు, ఏం తీయలేదు మేడం వీడియోలో అయితే. ఎవరు తీశారు? ఏమో తెలియదు, అది మీరు అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారా ఇట్లా వీడియోలు తీసి అంటున్నారు తెలియదు. కదా. వీడియోలో అయితే ఏం చేయలేదు, వీడియోలో అయితే ఏం చేయలేదు. ఉమ్. ఇప్పుడు క్రెడిట్ కార్డు అరెస్ట్ చేసి ఎంత ఉంది? అప్పు ఎంత ఉంది? తెలియదు మేడం, మా అన్నగారు మాకు అయితే చెప్పలేదు. ఉమ్. ఎంత ఉందో కూడా తెలియదు, బ్యాంక్ వాళ్ళు ఏం చేశారో తెలియదు. ఉమ్. మరి ఇట్లా క్రెడిట్ కార్డ్ వాళ్ళు అంటే వాళ్ళు వసూలు చేసే విధంగా చేసుకోవాలి కానీ ఇట్లా ఇంటి మీదకి వచ్చి ఇట్లా ఇంత దారుణంగా చేస్తే ఇట్లా ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఏంది అని అనుకుంటున్నారు. మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి ఇంత వల్గర్ గా మాట్లాడి చేసా, ఎంత వల్గర్ మాట్లాడితే క్రెడిట్ కార్డ్ చెప్పండి. క్రెడిట్ కార్డ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, పిల్లలు లేరంట వాళ్ళు. అంత వల్గర్ మాట్లాడి అంత చుట్టుపక్కల వాళ్ళు చూశారు. అంత చూశాక కూడా వాళ్ళు ఎంత మనసుకు తీసుకున్నారో తెలియదు మన వదిన గారు. తట్టుకోలేక మేడం, ఎంత వల్గర్ గా చేస్తే మీకు ఇంత తట్టుకోలే, ఎంత మాట అంటే. క్రెడిట్ కార్డ్ గురించి అంటారా ఇంకా వేరే మన సమస్యలు ఉండి కూడా ఆలోచించారు? ఏమున్నా మెయిన్ ఫైనాన్షియల్ ఇదే ఉంటుంది మేడం. బ్యాంక్ లోన్ల తరపు నుంచి ఏమన్నా కావచ్చు, బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఏది చేశారో వాళ్ళు చేశారు అరేంజ్మెంట్, అదే ఉన్నది పాయింట్ అవుతుంది. వాళ్ళు నోటు కూడా రాశారు, మా అన్నగారు నోటు కూడా రాశారు, పిఎస్లో కూడా సరెండర్ చేసుకోరు. ఆ నోట్లో కూడా మేము లోన్ వారు హరాస్మెంట్ కాల్స్ వల్లనే, క్రెడిట్ కార్డ్ వాళ్ళ కాల్స్ వల్లనే మేము ఇచ్చి సూసైడ్ చేసుకుంటామని వాళ్ళు నోట్ మీద కూడా రాసి చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు చనిపోయే శవాలను బయట పెట్టినప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ అడగడం జరిగిందంట కదా. ఒక అతను వచ్చారు అంటే నేను అప్పుడు లేదు, వచ్చారని చెప్పి తెలిసాను, తర్వాత వచ్చి చేయలేరంట తెలియదు. అప్పుడు శవాలను చూసి కూడా డబ్బులు అడిగాడా? అంత ముందుకు వచ్చారంట, అంత ముందుకు వచ్చి వెళ్ళారు. అప్పటికి వాళ్ళకి తెలిసింది ఏమన్నారు చనిపోయిందని తెలిసినప్పటికీ తెలియదు, అతను వచ్చేటప్పుడు నేను లేకుండా. నేను ఇతడు వచ్చి ఫోటో చూపిస్తున్నానంట ఫోన్లో, ఈయన పేరు సురేష్, ఈయన ఎక్కడ ఉంటాడు కొంచెం చెప్తారా అని. అక్కడ కొంచెం ముందుకు పోయి అక్కడ మా కొడుకు టీ ఏమో తాగుతుంటే అక్కడ పోయి వాళ్ళకి మా బాబాకే చూపించాడంట అది. ఇక ఈయన ఎక్కడుంటాడు, ఈయన సురేష్ ఫోటో ఉంది అని అంటే ఆయన మా బావనే తీసుకో అనేసి గమ్మున పట్టుకొని వచ్చాడు ఇక్కడికి. అక్కడ ఏం చెప్పలేడు. ఇంటికి తీసుకొచ్చినాక మీరు ఎవరు అంటే నేను బ్యాంకు నుంచి వచ్చాను, నేను లోన్ తరఫు నుంచి వచ్చాను అని చెప్పాడంట. అయితే ఇప్పుడు చూడు మీ లోన్ వల్లనే మీరు ఇట్లా రోజుకొకరు వచ్చి మా బావని మా అక్క ఆమె మా బావ మీ వాళ్ళు మీరు రోజు వచ్చి టార్చర్ చేస్తారు కాబట్టి ఇవాళ మా సూసైడ్ చేసుకొని పోయింది, ఇప్పుడు శవాలు ఉన్నాయి అక్కడ నుంచి అని పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళాడు మేడం బాబుని. అతన్ని పట్టుకెళ్ళాడు. ఇంకా అక్కడ చెప్పేసి వచ్చేసారు. ఇంకా మాకు ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కదా మేడం, ఇవి చేసుకోవాలని అక్కడ చెప్పి వచ్చేసాడు. ఇంకా అక్కడ ఇంకా తర్వాత ఇంకా మాకు తెలియదు, మేము లేడీస్ కదా, అదంతా బాయ్స్ తెలుసు. ఇక్కడ ఎవరి ఇళ్ళలో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఏమైనా తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు ప్రభుత్వం అయితే వాళ్ళ గురించి ఆలోచిస్తుంది, వాళ్ళకు సాయం చేస్తారు చదివించడానికి, కానీ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? అది ఇంకా మేము డిసైడ్ ఎవరు చూసుకుంటారు? అదే మేడం, మేము ఇంకా అది వాళ్ళు ఎవరు ఆలోచించలేదు. ఇంకా నిన్ననే కార్యక్రమం అయింది మేడం. ఇదంతా అయిపోయినాక మేము మా అక్క చెల్లెళ్ళ పిల్లలము, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళందరూ, నాన్నమ్మ ఉంది, మళ్ళీ వాళ్ళ మామ, వాళ్ళ అమ్మమ్మ ఉంది, మేము అక్క చెల్లెళ్ళ పిల్లలం ఉన్నాం కదా, మేము ఏమన్నా ఆలోచిస్తాం. మేము ఆలోచించి ఎక్కడ పెట్టుకోవాలా ఏం చేయాలని మేము డిసైడ్ చేసుకుంటాం. ఇంకా ఆ పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు పెద్దవాళ్ళు మేడం, వాళ్ళు చెప్పింది కూడా కొంచెం వినాలి కదా మనము. కాలేజ్ చేస్తుండే బాబు, ఆ పిల్లగాడు కూడా ఆలోచించాలి. ఆ పిల్లగాడు ఏం చెప్తే దాని మీదకే మేము ఆలోచిస్తాం మేడం, అంతకుమించి ఇంకేం లేదు. బకాయి చెల్లించలేదని క్రెడిట్ కార్డ్ సంస్థ సిబ్బంది అవమానించడంతో భరించలేక దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా కీసర్లో శనివారం జరిగింది. కీసర సిఐ వెంకటయ్య బంధువులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లాలాపేటకు చెందిన రాగుల సురేష్ కుమార్, సికింద్రాబాద్లోని వెస్ట్ మారేడ్పల్లికి చెందిన దివ్యాంగురాలైన భాగ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 17-15 ఏళ్ల కుమారులు ఉన్నారు. సురేష్ కుమార్ 3 ఏళ్ల క్రితం కీసరకు వచ్చి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. కొన్నాళ్ళు కీసర్లో మొబైల్ షాప్, తర్వాత తిమ్మైపల్లిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపారు. అనుకున్నట్టు నడవకపోవడంతో వ్యాపారం మానేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. వ్యాపారంతో పాటు ఇంటి కోసం క్రెడిట్ కార్డ్, ఆన్లైన్లో రూపాయలు 8 లక్షల వరకు అప్పులు చేశారు. క్రెడిట్ కార్డ్ బకాయి చెల్లించకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఆ సంస్థ సిబ్బంది ఇంటికి వచ్చి ఒత్తిడి చేశారు. చుట్టుపక్కల వాళ్ళ ముందు సిబ్బంది అవమానించడంతో మనస్తాపానికి గురయ్యారు. మానసికంగా కుంగిపోయారు.
జవహర్ నగర్లోని మల్కారంలో శుక్రవారం రాత్రి బంధువుల ఇంట్లో వివాహ విందు ఉంది. సురేష్ భార్య కుమారులను తీసుకొని రాంపల్లి ఆర్ఎల్ నగర్లో నివసించే అత్తగారింటికి వెళ్లారు. అత్తతో పాటు కుమారులను ముందుగా డిన్నర్కు వెళ్ళండి, మేము తర్వాత కారులో వస్తామని చెప్పారు. వారు వెళ్ళిపోయాక అత్తగారింట్లోనే సురేష్ ఫ్యాన్కు ఉరివేసుకోగా భాగ్య పురుగుల మందు తాగింది. శనివారం విందుకు వెళ్ళిన వారు వచ్చి చూడగా ఇంట్లో ఇద్దరు విఘాత జీవులుగా ఉన్నారు. పోలీసులకు గదిలో సూసైడ్ నోట్ లభించింది. మేము క్రెడిట్ కార్డు అధికారుల వేధింపుల భరించలేక బలవన్ మరణానికి పాల్పడుతున్నామని అందులో రాశారు. తమకు కొంతమంది నుంచి రూపాయలు 3 లక్షలు రావాలని, వాటిని కుమారులకు అందేలా చూడాలని పేర్కొన్నారు.